హలో హాయ్ నమస్తే అండి. పారా సోషల్ రిలేషన్షిప్ అనే దాని గురించి కొద్ది సమయం మనం డిస్కషన్ చేద్దాం. సోషల్ మీడియాలో అనేకులు ఇలాంటి ఒక ఎమోషన్తోనే క్యారీ అవుతున్నారు. దాన్ని బట్టే ఇతరులతో ఎక్కువగా కొనసాగుతున్నామనే ఫీలింగ్లో ముందుకు కొనసాగుతున్నారు. పారా సోషల్ రిలేషన్షిప్ అంటే ఒక వ్యక్తి ఏకపక్షంగా వన్ సైడ్ ఉండి మరొక వ్యక్తితో సాధారణంగా సెలబ్రిటీస్ కానీ, యూట్యూబర్స్ కానీ, స్టార్స్ కానీ, పాస్టర్స్ కానీ, నాయకులు కానీ వారితో పాటు వారు చెప్పే ప్రతి విషయాన్ని అనుకరిస్తూ ఫాలో అవుతూ వారు ఏదైతే కంటెంట్ని ఇస్తున్నారో వాటిని వీరు ఫీల్ అవుతూ వారి భావోద్వేగాలతో కలిసి ప్రయాణించడం 1956లో సామాజిక శాస్త్రవేత్తలు డొనాల్డ్ హార్టోన్ మరియు రిచర్డ్ వూల్ మొదట దీన్ని ఉపయోగించడం జరిగింది. దీని ద్వారా ఎక్కువగా మనుషులు ప్రభావితం అవ్వడం, వాళ్ళు ఇతరులతో అంటే సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళతో సన్నిహితులుగా ఊహించుకోవడం, దగ్గరగా ఉన్నామనే భావనలో ఉండడాన్ని బట్టి తమ యొక్క లైఫ్లో ఒక అనుభవాన్ని లేదా ఒక భావోద్వేగాన్ని అనుకరిస్తూ ఉండేటువంటి విధానం. దీన్నే పారా సోషల్ రిలేషన్షిప్ అని అంటారు.